క్రైస్తవులకి కష్టాలు వస్తాయంటే కష్టాలు వస్తాయి. క్రైస్తవులకి విపరీతమైన కష్టాలు వస్తాయి. క్రైస్తవులకి భయంకరమైనటువంటి బాధలు వస్తాయి. క్రైస్తవులకి విపరీతమైనటువంటి నష్టాలు వస్తాయి. క్రైస్తవులకు అనేకమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి ఇరుకులు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈ క్రైస్తవులకు కలుగుతూ ఉంటాయి. అందుకనే చెప్తారు, యేసుప్రభువుని నమ్ముకుంటే అన్ని కష్టాలు అని చెప్తూ ఉంటారు. ఏ సేవకులను చూస్తుంటే యేసుప్రభువుని నమ్ముకుంటే మీకు దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తారు, మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, మంచి అభివృద్ధి పొందేస్తారు, బాగుపడిపోతారు అనేటువంటి మాటల కంటే మీకు ఎక్కువ కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయనేటువంటి మాట నిజమైనటువంటి సేవకుల నోటంట బయటకు వస్తూ ఉంటాయి. ఓకే, నేను మంచిదే, ఆ వారి మాట నేనేమి కొట్టేవాడిని కాదు, కానీ నిజంగానే క్రైస్తవులకు కష్టాలు వస్తాయి, నిజంగానే క్రైస్తవులకి విపరీతమైనటువంటి బాధలు వస్తాయి, విపరీతమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఆ కష్టాల్లో దేవాదేవుడు సంతోషాన్ని ఇస్తాడు, ఆ కష్టాల్లో దేవుడు ఆనందాన్ని ఇస్తాడు, ఆ కష్టాల్లో దేవుడు రాలవలసినటువంటి కన్నీరు కాస్త ఆనంద బాష్పాల రూపంలో కారతాయి. కన్నీరే కారాలి కానీ